నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కను తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. రోడ్డు మీద వెళ్ళాలంటే వెహికల్ ఉండాలి, ఆకాశంలో వెళ్ళాలంటే విమానం ఉండాలి, సముద్రంలో వెళ్ళాలంటే పెద్ద పెద్ద పడవలు ఉండాలి. మీలాంటి వాళ్ళని కలవాలంటే ఎక్స్ప్రెస్ రాజాకి రావాలి. ఓకే, అదిరిపోయింది. మైక్ లేదు కాబట్టి ఏం అర్థం కాలేదు. సో మీరందరూ సూపర్ టాలెంటెడ్ అండ్ మీరందరూ ఇక్కడ దాకా వచ్చారు. సో మీలోంచి ఆ టాలెంట్ అంతా తవ్వి మరి బయటికి తీస్తాం. ఓకే, సో సరదాగా ఒక గంట సేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, భలే కొట్టారు రిథమిక్ గా. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా, మా ఉద్దేశంలో మాకు అర్థమైంది ఎక్స్ప్రెస్ రాజా ఏంటో. మీకు ఎక్స్ప్రెస్ ఎలా అర్థమైందో తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. ఎక్స్ ఫర్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అది ఈతో కదా స్టార్ట్ అయ్యేది. ఎక్స్ తోని కూడా స్టార్ట్ అవుద్ది అది. ఎక్స్ అంటే ఎక్స్ట్రా కరికులర్, ఇంకా బాగా వాడండి. ఎక్స్ అంటే ఎక్స్ట్రా ఫన్, ఇంకా ఎక్స్ అంటే ఫాస్ట్, ఎక్స్పోజ్. ఇవన్నీ వినేసా నేను. ఎక్స్ అంటే 10th క్లాస్. ఓకే, పి అంటే ప్రియాంక చోప్రా. వేర్ ఇస్ దట్? ప్రియాంక చోప్రా. ఓకే, వెరీ గుడ్. ఆర్ ఫర్ రొమాన్స్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. ఏ సిగ్గుపడితే చెప్పు, సిగ్గుపడితే చెప్పు. రొమాన్స్. ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఓకే, ఎస్ ఫర్ స్టూడెంట్. స్టూడెంట్. అండ్ ఇంకో ఎస్ ఫర్ పూర్ణేష్ బాబు. పూర్ణేష్ బాబు. ఎస్ ఫర్ సెల్ఫీ. సెల్ఫీ. సో నాకు అర్థమైంది. ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను కథలోకి దిగిపోతా. ఓకే, మీ తెలివితేటలన్నీ మీరు వాడారు, అలాగే మా సుబ్బారావు కూడా వాడాడు. మా సుబ్బారావు అంటే నల్లగా, పొట్టిగా, పొడుగ్గా, తెల్లగా ఉంటాడు అనమాట. సో అతను రోజు బస్ స్టాప్ లో నుంచుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి బస్ స్టాప్ లో ఐ లవ్ యూ అని చెప్పింది అనమాట. చెప్పగానే మావాడు అసలు మెలికలు తిరిగాడు. వెంటనే సీరియస్ గా ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ అమ్మాయి తల మీద చేయి పెట్టి, చూడమ్మా బాగా చదువుకో అండ్ మంచి ఉద్యోగం చేసుకో, నీకు నాకంటే చాలా మంచోడు వస్తాడు అని చెప్పి ఓ పేపర్ తీసి బాగా రాసి దాంట్లో నీకు ఇది బాగా ఉపయోగపడేది నీకు రాశాను ఇందులో, ఇప్పుడు కాదు నైట్ ఇంటికి వెళ్ళాక చదువుకో అమ్మా అని ఇచ్చేసాను. సో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాక లెటర్ ఓపెన్ చేసి చూసుకుంది. అందులో ఏముందంటే, నీకేమన్నా పిచ్చా, పక్కనే మా ఆవిడ ఉంది, మా ఆవిడ ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని ఎలా చెప్తావు, ఇదిగో నా ఫోన్ నెంబర్, ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేయి అన్నాడు అనమాట. సో అలా కొన్ని సార్లు అతి తెలివితేటలు అత్యాశలు చాలా జరుగుతూ ఉంటాయి మనకి. అలా మీరు అతిగా ఆశపడడం గానీ, అతి తెలివితేటలు ప్రదర్శించడం గానీ జరిగిందా? జరిగింది. డెఫినెట్ గా జరుగుతుంది. సో అందులో బాగా క్రేజీగా ఉన్నవేంటో నేను తెలుసుకుంటాను. యా, ఒక భార్యని చేసుకోవడం ఆశ, అదే 10 మందిని చేసుకోవడం అత్యాశ. ఒకళ్ళని చేసుకోవడం ఆశ, ఆశ. 10 మందిని చేసుకోవడం అత్యాశ. అత్యాశ. వెరీ గుడ్ నాన్న, నువ్వు అలాంటివి ట్రై చేయి. సప్లీస్ క్లియర్ అవడం నుంచున్నావు కదా, చెయ్యు 15 కిలా. ఇప్పుడు చెప్పమ్మా. సప్లీస్ క్లియర్ అవ్వడం ఆశ, అదే టాపర్ అవ్వడం అత్యాశ. ఎన్నున్నాయి నీకు సబ్జెక్టులు? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ప్రతి సెమిస్టర్ కి 2 ఉన్నాయి. లాస్ట్ సెమిస్టర్ 2 ఉన్నాయి. లాస్ట్ సెమిస్టర్ లో 2 సబ్జెక్టులు మీకు 2 సబ్జెక్టులు అయిపోతున్నాను. ఇంకో 2-3 years లో కంపల్సరీ అయిపోతాయి 2. ఎస్, ఇంకా శశిముఖిని మ్యారేజ్ చేసుకోవాలన్నది ఆశ, అదే శ్రీముఖిని మ్యారేజ్ చేసుకోవాలనే అత్యాశ. ఫస్ట్ నుంచి వద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఎవరు? శశిముఖిని మ్యారేజ్ చేసుకోవాలన్నది ఆశ, అదే శ్రీముఖిని మ్యారేజ్ చేసుకోవాలన్నది అత్యాశ. ఆల్ ది బెస్ట్ బే. ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని తినాలనుకోవడం ఆశ, తినడమే కాకుండా అన్ని బ్యాలు వేసుకోవాలనుకోవడం అత్యాశ.
తెచ్చారా ఏంటి అలాగా? ప్రదీప్ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది ఆశ. ప్రదీప్ షో చేసే ప్రతి షోలో నేనే పార్టిసిపేట్ చేయడం అనేది అతి ఆశ. ఇది కట్టేస్తారు ఇక. మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలనుకోవడం ఆశ, కానీ తన పక్కన యాక్టింగ్ చేయాలనుకోవడం అత్యాశ. ఏ వై యు సింగింగ్ రే? ఓకే బాబా ఎంత నువ్వు మామూలుగా నుంచున్నా? హీల్ చేసుకున్నా. ఓకే. గర్ల్ ఫ్రెండ్ తోటి ఖర్చు పెట్టాలని ఆశ. దాని వ్యాలెట్ లో ఉన్న మనీ మొత్తం ఖర్చు పెట్టాలని అత్యాశ. నీ ఆశ నాకు అర్థమైంది. ఏదైనా షోలో కనిపించాలనుకోవడం ఆశ. షో టెలికాస్ట్ అయినంత సేపు నేనే కనిపించాలనుకోవడం అత్యాశ. మంచి హస్బెండ్ రావాలనుకోవడం ఆశ, అదే ప్రదీప్ హస్బెండ్ గా రావాలనుకోవడం అది ఆశ. పాపం ఆ మైకురాలు ఏం అర్థం కాలేదు ఇవిడికి. క్రికెట్ ఆడడం ఆశ, ప్రతి బాల్ సిక్స్ కొట్టడం అత్యాశ. మరి ఏం చేయాలి? పేపర్ మీద రాసుకురావాలా ఈ బాల్ ఇంతే కొట్టాలి, ఈ బాల్ ఇంతే కొట్టాలని? మీరు క్రికెట్ ఆడతారా? అప్పుడప్పుడు. సగవాడు వచ్చేస్తూ ఉంటారా? నేను కూడా ఆడతా బ్రో. ఏంటి బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్. నేను ఎంపైర్. థ్యాంక్ యూ. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం ఆశ, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం అత్యాశ. అదేంటి అదేంటి అంతే జరుగుతాయి కదా అవి కూడా. ఆహా అలా అలా అనకూడదమ్మా. ప్రేమించే భార్య దొరకడం ఆశ, జీవితాంతం ప్రేమిస్తా అనుకోవడం అత్యాశ. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఫ్రెండ్ పిలిచిన పార్టీకి వెళ్ళి బీర్ తాగాలనుకోవడం ఆశ, అక్కడ ఉన్నదంతా నేనే తాగాలనుకోవడం అత్యాశ. అదే అలాంటివి చేయడం వల్ల కొన్ని సార్లు తగ్గించేయండి. ఆ మాత్రం రజనీకాంత్ స్టైల్ ఉండాలన్నా. వెరీ గుడ్. దారిలో వెళ్తున్నప్పుడు బైక్ దొరకాలనుకోవడం ఆశ, కానీ అదే బైక్ లో ఫుల్ ట్యాంక్ ఉండాలనుకోవడం అత్యాశ. బైక్ దొరకడమే ఎక్స్ట్రా, మళ్ళీ దాంతో నీకు పెట్రోల్ కూడా కావాలా? తిరగాలి కదా మరి. అవునా అన్న? ఓకే. ఒక లవర్ కావాలని అనుకుంటే ఆశ, 10 మంది లవర్స్ కావాలనుకుంటే అత్యాశ. మైక్ అబ్బాయికి బొమ్మ నువ్వు లేరా? నీ ఫీల్ నాకు అర్థమైంది. ఓకే ఇప్పుడు ఆ ఫీల్ కి తగ్గ పాట వస్తుంది, ఒకసారి పెర్ఫార్మ్ చేసి చెప్పు వాళ్ళని. ఓకే సూపర్. ఇప్పుడు కూర్చుని ఇందాక చెప్దాం అనుకుంది మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఒక లవర్ కావాలనుకోవడం ఆశ, 10 మంది లవర్స్ కావాలనుకున్నాం అత్యాశ. ఓకే అయినా అర్థం కాలేదు. సూపర్. సీఎం ని కలవడం ఆశ, అదే సీఎం చైర్లో కూర్చోవడం అత్యాశ. నా స్కూటీ నడపడం ఆశ, మా డాడీ కార్ నడపడం అత్యాశ. కరెక్ట్ అమ్మా. ఆ కట్అవుట్ కి స్కూటీ చాలు, కారుకి టైం ఉంది, కొంచెం తినాలి మీరు. అతిగా ఆశపడి ఆడది బాగుపడ్డట్టు చరిత్ర లేదు, అందుకే నేను అతిగా ఆశించాను. నువ్వు బాగుపడతావమ్మా తప్పకుండా. ఎస్ వెనకాల నా ఫ్రెండ్ ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళిండా? సూపర్. అయిపోలేదు ఇంకా, వెళ్తున్నాడు. ఈ రోజు దేవుడికి ఏమని మొక్కుతాడు అంటే, దేవుడా ఆ కంపెనీ CEO పోస్ట్ లో నేనే కూర్చోవాలని మొక్కుంటా. అది అత్యాశ కదా. నా క్వాలిఫికేషన్ తగ్గి ఏదో ఒక జాబ్ రావాలని మొక్కుతారు ఎవరైనా. డైరెక్ట్ నాకు CEO పోస్ట్ కావాలనుకోవడం అత్యాశ కదా. అవునవును. అయిపోయినా సారీ ఇందాక ముందే కొట్టేశాం కదా, ఈసారి అయ్యాక చెప్తున్నానా ఆగానమాట. అమ్మాయి మనకు గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం ఆశ, అమ్మాయి మనకు షాపింగ్ చేపించి బిల్ పే చేయాలనుకోవడం అత్యాశ.
ఏం పేరు? అనిల్. అమ్మాయి పేరు అనిలా? నా పేరు. నీ పేరా? అమ్మాయి పేరు లేరు. బిల్లు కట్టడం ఆపేసి ఉంటావు నువ్వు. ఆల్ ది బెస్ట్, కూర్చో. అండ్ ఇట్ సైడ్. ఎస్. అనుష్కాని చూడాలనుకోవడం ఆశ, అదే అనుష్కాని పెళ్లి చేసుకోవాలనుకోవడం అత్యాశ. చూడనా, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, అనుష్క నీకు వదిన లాంటిది. ఓకే, అడిగానే చెప్పదు. ఓకే. ప్రోడక్ట్ లో వచ్చిన ప్రోడక్ట్ లో కొత్త ప్రోడక్ట్ వచ్చడం కొనుక్కోవడం ఆశ, కానీ వచ్చిన ప్రతి ప్రోడక్ట్ ని కొనుక్కోవడం అత్యాశ. సరే దాన్ని పక్కన పెట్టేసే. ఆ కాక్ గుణింతం చెప్పును. కాకి కం కహా. మళ్ళీ ట్రై చేసి, స్లోగా ట్రై చేయి. కాకి కుకే కైకో కం కహా. ఇది ఓన్ గా తయారు చేసుకున్నావు, ఇలాగే ఉంటదా ఇప్పుడు? సెల్ఫ్ మేడ్. సెల్ఫ్ మేడ్. టోపీ సైడ్కి వెళ్ళినప్పుడే అనుకున్నా. కొద్దిగా ఉండాలిగా. యా, ఉండాలి ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది. మీరు మాట్లాడినా. అత్యాశ. అత్యాశ ఏంటమ్మా? అత్యాశ ఆడవాళ్ళకి శ్వాస. అందుక మాట్లాడే ముందు ఊదావు. ఓకే ఓకే. అత్యాశే ఆడవాళ్ళకి శ్వాస. అబ్బా, వాటే ప్రాస. వావ్, వాళ్ళు క్రియేటివ్ గా ఉన్నారు. కమాన్, మనోళ్ళే. మా డాడీని కోటీశ్వరుడు చేయడం ఆశ, అదే మిలియనర్ చేయడం అత్యాశ. మిలియనీర్ కంటే గొప్పోడు కోటీశ్వరుడు తెలుసా? మిలియన్ కోట్స్. బాగా కవర్ చేసే భయం. మంచి కొడుకు. స్కూటీ నడపడం ఆశ, బుల్లెట్ బైక్ నడపడం అత్యాశ. స్కూటీ నడుపుతావా నువ్వు? నడుపుతా. హెల్మెట్ వాడతావా? అప్పుడప్పుడు వాడుతూ ఉండమ్మా, అప్పుడప్పుడు. జాగ్రత్త. యు హావ్ బ్యూటిఫుల్ ఐస్ పాపం. థ్యాంక్ యూ. దేవుడితో మనం మాట్లాడుకోవాలన్న ఆశ, కానీ దేవుడే మనతో మాట్లాడాలనుకోవడం అత్యాశ. ఎందుకు కోపంగా ఉన్నావు అమ్మా? నుంచో. ఏమైంది? ఎవరేమన్నారు నిన్ను? ఏమన్నా మళ్ళీ చెప్పు, ఈసారి నవ్వుతో చెప్పు. దేవుడితో మనం మాట్లాడాలనుకోవడం ఆశ, కానీ దేవుడే మనతో మాట్లాడాలనుకోవడం అత్యాశ. ఇంత చిన్న వయసులో జ్ఞానులు అయిపోయారు మీరు అందరూ. నువ్వు నుంచాం. అమ్మతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కొనిచ్చుకోవడం ఆశ, అక్కడ ఉన్న డ్రెస్లన్నీ కొనిస్తే బాగుండదు అనుకోవడం అత్యాశ. ఎదగాలి. ఓకే. స్టార్డమ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది నా ఆశ, అదే ప్రదీప్ ని పెళ్లి చేసుకోవడం అనేది నా అత్యాశ. కాశీ వెళ్దాం అనుకుంటున్నాను నేను. మీ అంటే ఫాలో అవుతాను అక్కడ కూడా. ఇక్కడ నుండి తట్టుకోవడానికి, పారిపోవడానికి కోసం అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా రాకూడదు, బాగోదు. హౌస్ఫుల్ అయిపోయింది కదా. అక్కడ ఉన్న వాళ్ళు తిట్టుకుంటారు నన్ను. వెల్ డన్, సూపర్. సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు మీరు అందరూ. అండ్ మీలోంచి 4 క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అవుతారు, ఇక్కడ దాకా వస్తారు. ఇంకెవరైనా లాస్ట్ ఛాన్స్ ట్రై చేద్దాం అనుకుంటారా? చేతులు ఎత్తండి. 1 by 1 విల్ స్టార్ట్. నువ్వు మొత్తం బాడీ చెప్పు. ఆశ అత్యాశ గురించి కొట్లంటే మా అన్న సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుందా? చెప్పమ్మా. అతిగా ఆవేశపడే మగవాడు అతిగా ఆశపడేది బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఏం చెప్పావు? నీకు అర్థమైందా? డైలాగ్ క్లారిటీ వచ్చిందా నీకు? వచ్చింది. చెప్పు మళ్ళీ. అతిగా ఆవేశపడే మగవాడు అతిగా ఆశపడే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. వెరీ గుడ్. ఏం చెప్పినా కింద చూసి చెప్తున్నావు కాబట్టి నువ్వు వచ్చేసి. ఫైనల్ ఆన్సర్స్. ఎస్, మీరు. ఎక్స్ప్రెస్ రాజా షోలో పార్టిసిపేట్ చేయాలనుకోవడం ఆశ, అదే షోకి యాంకర్ అవ్వాలనుకోవడం అత్యాశ. మీరు ఈ షో మీద కాన్సన్ట్రేట్ చేశారు, నాకు అర్థం అవుతుంది. ఇందాక ఆన్సర్ కూడా షోలో కనపడడం ఆశ, షో అంతా మనమే కనపడడం అత్యాశ. షోకి వచ్చాం కాబట్టి షో. ఓకే, రండి. ఫైనల్ ఆన్సర్స్. ఒక అబ్బాయిని వెనకాల తిప్పించుకోవడం అనేది ఆశ, అందరు అబ్బాయి నా వెనకాల తిరగాలనుకోవడం అత్యాశ. ఫైనల్ ఆన్సర్స్. రోజు 2-3 సినిమాలు ఐమాక్స్ లో చూడటం ఆశ, అదే ఐమాక్స్ కోనర్ అవడం అత్యాశ. సూపర్ భయ, కూర్చో. సో మీ నలుగురు ఫస్ట్ రౌండ్ లో మీకు ఇంకో క్రేజీ టాస్క్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా టాప్ ఉన్నారు అంటే ఈ చైర్ లోకి వస్తారు.
ఇప్పుడు మీ అందరూ అద్భుతమైన ఆన్సర్లు ఇస్తున్నారు. ఆ ఆన్సర్లు అలాగే దాచిపెట్టుకోండి, ఎందుకంటే ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి. వాటిల్లో కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంకో నలుగురు వస్తారు, వాళ్ళలో కూడా మీరు అవ్వచ్చు. ఈ లోపల బాగా పదులు పెడుతూ ఉండండి. ఈ లోపల వీళ్ళకి we will take the bend. ఓకే, సో మీ అందరికి రాబోతున్న క్రేజీ టాస్క్, మీరు ఆడబోయే క్రేజీ గేమ్ కోసం కొన్ని అద్భుతమైన ప్రాపర్టీలు కావాలి. అది చూసారా? ఇప్పుడు ఇటు చూడండి, చూసారా వచ్చాయి. సో ఈ ప్రాపర్టీస్ ని మీరు చాలా జాగ్రత్తగా వాడతారు. చిన్నప్పుడు ఎప్పుడో రీఫిల్ లో ఉండే స్ప్రింగ్ ఇప్పుడు కొంచెం పెద్దదైంది. సో ఆ స్ప్రింగ్ ని చక్కగా నోటితో పట్టుకుంటే ఒక ఎండ్, ఇంకో ఎండ్ నేలకు టచ్ అయ్యి ఉండాలి. దాని లోపల ఒక బాల్ ఉంటుంది. మీరు దాన్ని రోల్ చేసుకుంటూ తీసుకెళ్తే బాల్ ఆ స్ప్రింగ్ లోపల నుంచి బయటికి రాకుండానే ఆ రెడ్ దాని దగ్గర తీసుకెళ్ళాలి. ఆ రెడ్ స్ట్రిప్ ఉంది కదా, అక్కడ దాకా తీసుకెళ్ళాలి. సో మోకాలి యాత్ర చేయాలి మీరు అందరూ. రెడీ? మీరు స్ప్రింగ్ ఏమాత్రం హైట్ లేపినా లేకపోతే మీరు పైకి ఎక్కువ లేచినా బాల్ బయటకు వచ్చేస్తుంది. 3, 2, 1 గో. బాల్ బయటకు వస్తే కనుక మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి రావాలి. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమేలే, సంతోషమే నీ సావాసమైనది ఇంకేం కావాలే. కరో కరో దోస్తీ రే, ఇది మహా మహా మన్మస్తీ రే, నీ గుండె నిండగా వరాల పండుగ ఫ్రెండ్ అయి దొరికెళ్ళే. మిలా మిలా హోలీ కలే నీ నవ్వులో చేరెళ్ళే. ఓకే, వెల్ డన్, గుడ్ ట్రై. మీ నలుగురు బాగా ప్రయత్నించారు. ఇంకో ఇద్దరైతే ఇంకా ఇప్పుడే మొదలెడుతున్నారు. అవ్వడానికి ఒక 2-3 days టైం పట్టేలా ఉంది. ఈ లోపల 6 pack వచ్చేసేలా ఉంది అబ్బాయికి. కాబట్టి మీ నలుగురులో ది బెస్ట్ ఫినిష్ చేసింది మీరే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ భయ్యా. సో హియర్ వి హావ్ మన ఫస్ట్ చైర్ ఆక్యుపై చేయడానికి మీ పేరు? భావన. భావన ఈజ్ రెడీ. సో వెరైటీ ఆన్సర్లు ఇచ్చింది. పాపం ఆవిడ అన్నట్టే జరుగుతోంది, చూసారా? అత్యాశ. షోలో కనపడ్డం ఆశ, షో అంతా తనే కనపడ్డం అత్యాశ. ఈ ఆన్సర్ ఇచ్చింది ఆవిడే. దాని తర్వాత మళ్ళీ మార్చి షో చేయడం ఆశ, షోకి యాంకర్ గా కూడా చేయాలనుకోవడం అత్యాశ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోందో ఆవిడ అనౌన్స్ చేస్తుంది యాంకర్ గా. నీ ఇష్టమ్మా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ పార్టిసిపెంట్ దొరికారు మనకి. అండ్ ఇంకో పార్టిసిపెంట్ కోసం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చాలా సంతోషంగా హ్యాపీగా ఎంటర్టైన్ అంటే సంతోషంగా హ్యాపీగా మనం ఎండ్ చేసుకున్నాం. సో మనం సెకండ్ రౌండ్ ఇంకొన్ని క్రేజీ ఆన్సర్స్ తో చేద్దాం. చేద్దాం. బాగా చేద్దాం.
సో మీ 2 అత్యాసలు పూర్తయిపోయాయి అనమాట. కంగ్రాచులేషన్స్. మైక్ కడమ్మా, టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. సో ఒక బర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక ఇప్పుడు ఆర్ఏసి రిజర్వేషన్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ లేవు కాబట్టి తత్కాల్లో పెండింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ మీరందరూ. సో మీలోంచి ఇంకా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, దాంకుని ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రండి, మాట్లాడండి. ఎవరు కొంచెం స్పెషల్ గా ఉంటే 2వ చైర్ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు హెయిర్ స్టైల్ సర్దుకోబోయా. ఓకే, లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. సో ఇప్పుడు మీకు ఆ టాపిక్స్ ఇచ్చే ముందు పాపం ఎవరి గురించి తెలుసుకుందాం. సెలెక్ట్ అయ్యారు అందరిలోంచి. సో భావన, ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్, ఫస్ట్ టైమా? ఓకే, ఏ కాలేజ్ లో చదువుతున్నారు? మల్లారెడ్డి MREM. ఓకే, ఏ బ్రాంచ్? CSE. సిఎస్సి, వెరీ గుడ్, కూల్. నాకు కూడా సిఎస్సి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే నేను ఇక్కడ వరకు వచ్చాను. యా అంటే నాకు తెలియక 2-3 ఎగ్జామ్లు వాళ్ళ బ్రాంచ్ రాసా. అలా నాకు కూడా పరిచయం ఉంది సిఎస్సి తో. అండ్ కాలేజ్ కాకుండా, ఎడ్యుకేషన్ కాకుండా ఇంకేమైనా ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మంచి జాబ్ సెటిల్ అవ్వడం. అంటే మామూలుగా కొంతమంది చెడ్డ జాబ్ లో జాయిన్ అవుదాం అనుకుంటారా? అందరూ మంచి అలా కాదండి, ఐ మీన్ డిగ్నిటీ, ఒక మంచి పొజిషన్ మీలాగా. ఐఏఎస్, ఐపీఎస్. చూడగానే యాంకర్ ప్రదీప్ అని ఎట్లా గుర్తుపెడతారు, అట్లా నన్ను గుర్తుపెట్టారు. అమ్మాయికి రాలా, కష్టపడి చదువుకుంటాం, మంచి ఉద్యోగం చేసుకోమ్మా, ఓకేనా? ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? ఇంట్రెస్ట్ అంటే ఇట్లానే యాంకరింగ్. ప్లాన్ చేసామా? ఉందా? ఓహో, జాగ్రత్తగా ఉండాలి రో. యాంకరింగ్ ప్లాన్ వేసిందంట, మ్యాప్ వేసిందంట పాపా. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. సో ఇక ఇప్పుడు మనం కాకరకాయ ప్రవేశం చేస్తాం. సో ఈ కాకరకాయ ప్రవేశంలో మీకంటూ సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్ సైడ్ గ్రూప్ అంతా ఒక టీం, ఇట్ సైడ్ గ్రూప్ అంతా ఒక టీం. సో ఏ టీం ఎక్కువ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారు, ఏ టీం ఎక్కువ క్రేజీ పాయింట్స్ బయటికి చెప్తారు అనేది ఇంపార్టెంట్. మీకు ఒకరికి ఫైట్ కాదు, మీరు చెప్పే పాయింట్స్ క్రేజీగా ఉండాలి, అంతే. రైట్? సో ఇట్ సైడ్ గ్యాంగ్ అందరూ మెయిడ్ సర్వెంట్స్, పని మనిషి, లేడీ పని. అంటే ఒక ఇంటికి పని మనిషి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తాం మనం ఇప్పుడు. సో మీరంతా ఆ క్యారెక్టర్ లో ఉంటారు. రెడీ? ఇట్ సైడ్ అందరూ హౌస్ వైఫ్. ఆ ఎర్రచొక్క అబ్బాయి కంగారు పడ్డాడు. నువ్వు హౌస్ వైఫ్ కాదు భయ్యా, వాళ్ళ గొప్పతనాలు మీరు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫైట్ మీ ఇద్దరి మధ్యలో కాదు, ఎవరు గొప్ప అనేది. రెడీయా? లెట్స్ డూ ఇట్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం ముందు? ఓహో, ఓనర్ కింద ఫిక్స్ అయ్యారా మీరు? సో ఎవరమ్మా ఆవిడ? నాన్న పని మనుషులే గుంపులుగా వస్తారు, ఓనర్ సింగిల్ గా వస్తుంది. ఇది ఎందుకు నాకు రివర్స్ లో అనిపిస్తుంది కదా. ఇంట్లోనే గుంపులుగా ఉంటారు, పని మనిషి సింగిల్ గా వస్తారు. పని మనుషులు గుంపులుగా వచ్చినా కూడా వాళ్ళ కోసమే కొట్టుకుంటున్నారు కదా ఓనర్స్. ప్రతి ఇంటికి ఇంపార్టెంట్ కాబట్టి పాపం గుంపులుగా వచ్చినా కూడా వాళ్ళ కోసం ఎగబడుతున్న ఓనర్స్. ఎవరి కోసం? మనుషుల కోసం. వెరీ గుడ్, కూర్చోమ్మా. చెప్దాం అనుకున్నాడు అతను, ఏదో ట్రై చేశాడు. మేము కష్టపడి డబ్బులు ఇస్తే గానీ బయట చైర్ వేసుకుని బయట కూర్చొని మామూలుగా మాట్లాడుతుంటుంది. ఎలా తెలుస్తాయి నువ్వు మాట్లాడుతున్నాడు? నాకు ఫస్ట్ రౌండ్ కి టోపీ ఇటు పెట్టావు కాబట్టి ఈ రౌండ్ కి టోపీ ఇటు తిప్పు. వెరీ గుడ్. మేము కష్టపడి డబ్బులు సంపాదిస్తేనే గానీ వాళ్ళ జీతాలు ఇవ్వలేము. ఇందాక వరకు బానే ఉన్నాడు, ఆ తోపుడు కార్యక్రమం వల్ల కొంచెం ఇలా అయ్యాడు. పర్లేదు, తగ్గిపోతున్నాను. ఓకే, కూర్చో. ఐ నీడ్ ఫ్రెష్ ఆన్సర్స్. మేము కష్టపడి పని చేసే తప్ప వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి జీతాలు మాకు ఇవ్వలేరు. ఇంకేంటండి అంత ఓకే. మీరు పక్కన ఉండగా ఏమైనా ప్రాబ్లమ్స్ పక్కన వస్తాయా? వామ్మో, అటే అనుకున్నా, ఇటు నుంచి కూడా పడుతున్నాయి. ఎస్, ఓనర్లు లేకపోతే పని మనుషులు కూడా లేరు. ఇంకొకసారి ప్లీజ్. ఓనర్లు పని మనుషులకు పెట్టుకుంటేనే, కావాలని పెట్టుకుంటేనే కదా వాళ్ళకి జాబ్, లేదంటే లేదు. లేదా ఓనర్లు చేసుకుంటారా పనులు? వాళ్ళే చేసుకుంటారు. ఆహా, నేను ఒక లాజిక్ చెప్తా చూడు, కూర్చో. పని మనిషి ఓనర్ అవ్వగలుగుతుంది కానీ ఓనర్ ఎప్పటికీ పని మనిషి అవ్వలేదు. మీకు కూడా ఇంకోటి గుర్తొచ్చా చెప్తానే, ఇప్పుడు చెప్తున్నాను. పని మనిషి చేసే ఫుడ్ మీదనే కదా వాళ్ళ హెల్త్ డిపెండ్ అయి ఉంటది. కోపం వస్తే బొద్దింకేయడం అందులో. అలా కాదు. వెరీ గుడ్ అన్న, మీ దగ్గర పెద్ద వెపన్ ఉంది. ఓనర్ ఎప్పుడు ముందే, పని మనిషి ఎప్పుడు ఓనర్ వెనకనే. ఓనర్ ఎప్పుడు ముందు, వెనకెప్పుడు పని మనిషి. ఓకే, ఆవిడేదో ఎత్తుక్కుంటుంది, ఆవిడకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి, కళ్ళజోడు ఆవిడకి పైన. మౌనిక కదా మీ పేరు? మీకెలా తెలుసు? ఏమో అలా అనిపించి చెప్పమ్మా.
మోనికా నీ పేరేంటి? మౌనిక. వెరీ గుడ్, చెప్పమ్మా. ఓహో సూపర్ మా. సో మరి ఎలా ఏం చేద్దాం అంటావు? ఓకే సూపర్ మా, వండర్ఫుల్. ఇప్పుడు చెప్పు. పని మనిషి లేని ఓనర్ లేడు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. ఆలోచించి చెప్పు, తేడా కొట్టిందో సెంటర్కి వచ్చిందో. ఓనర్ ఒక్క రోజులో 1,00,000 ఖర్చు పెట్టగలడు, పని మనిషి ఒక్క రోజు 1,00,000 సంపాదించగలడా? 1,00,000 ఉంటే నీ దగ్గర ఎందుకు పని చేస్తుంది? ఐ నీడ్ క్రేజీ. ఓనర్స్ ఎప్పుడు పైన ఉంటారు, వర్కర్స్ ఎప్పుడు కిందే ఉంటారు. ఓనర్స్ ఎప్పుడు పైన ఉంటారు, వర్కర్స్ ఎప్పుడు అదేంటో. ఆవిడ సెంటెన్స్ చెప్పినా నీకే తగిలింది, నువ్వు చెప్పుకున్నా నీకే తగులుతోంది. ఒక్కరోజు పనికి రాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి రాదు. ఓకే. ఓనర్స్ కార్లో తిరుగుతారు, పని వాళ్ళు మా కార్ పక్కన సెల్ఫీ దిగుతారు. ఆ కార్ తుడిస్తేనే కదా మీరు వెళ్తారు. ప్రతి ఓనర్ ఏదో ఒక సమయంలో పని మనిషి కావాల్సిందే, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిందే. యూ హ్యావ్ ఎ టెక్నికల్ పాయింట్, బట్ లిటిల్ స్మాల్ ప్రాబ్లం. మార్నింగ్ 2 glasses వాటర్ తాగమ్మా. మేము జీతాలు ఇవ్వంటే మీకు జీవితం ఉండదు. పని మనుషులు వెనుకుంటారు, ఓనర్లు ముందుంటారు అన్నారు కదా. కానీ ఓనర్ కి ఫస్ట్ కారు ఎక్కాలి అంటే పని మనిషి ముందెళ్ళి డోర్ తీస్తేనే ఓనర్ క్రేజీ. ఇవి రెగ్యులర్. స్టేటస్ సంబంధించిందో మనీకి సంబంధించిందో కాదు మనం మాట్లాడదాం. వి వాంటెడ్ క్రేజీ ఆన్సర్. ఇంట్లో హౌస్ వైఫ్ నచ్చకే ఇంట్లో ఉన్న అంకుల్ వాళ్ళు పని మనిషి వెనకాల పడుతున్నారు. నువ్వు డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెలెక్ట్ అయిపోయావు. ఓకే, డైరెక్ట్ నీకు ఆన్సర్ కూడా చెప్పక్కర్లేదు, అంత అద్భుతమైన ఆన్సర్ చెప్పాను. నా వాచ్ అమ్మితే మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. చూపియో సార్, ఇక్కడ దగ్గరికి వచ్చి చూపి. ఏముంది? 250 రూపీస్. ఓకే. అండ్ ఓనర్ కి లైన్ వేస్తే పని మనిషి కూడా ఓనర్ అయిపోద్ది. రాజా వాటే నా సార్ అక్కడికి వెళ్ళి. అంటే బేసిక్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ కి సెలెక్ట్ అవుతారు. అండ్ మీరు మాత్రం హైట్ వైజ్ సెలెక్ట్ అయ్యారు. ఈయన ఆయన స్టైల్ కి సెలెక్ట్ అయ్యారు. ఆయన అతి దారుణమైన ఆన్సర్ ఇచ్చినందుకు సెలెక్ట్ అయ్యారు. ఈయన ఒక లాజిక్ ని వాడినందుకు సెలెక్ట్ అయ్యారు. ఇక లాస్ట్ ఎవరు సెలెక్ట్ అవుతారు చూద్దాం. అండ్ ఇట్ సైడ్ ఓనర్స్ ఏసీ రూమ్ లో మాత్రమే ఉండగలుగుతారు, వర్కర్స్ ఎక్కడైనా ఉండగలుగుతారు. నీ తప్పని నాకు అర్థమైంది. అసలు వదలని విక్రమార్కుల్లాగా ఉన్నావు, ఎన్ని విధాలైనా ఆన్సర్లు ఇస్తున్నావు. కాబట్టి దా. సో మీ నలుగురికి ఇంకో క్రేజీ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ లో కనుక గెలిస్తే భావనతో పాటు ఆ చైర్ లో కూర్చుంటారు. మీకు వచ్చే ఒక అద్భుతమైన క్రేజీ టాస్క్. అంటే మనం ఏం పని చేయాలన్నా, ఏదైనా ముందు ఫిట్నెస్ గానీ స్పోర్ట్స్ గానీ ఎలాంటి హెవీ లోడ్ వర్క్ వెళ్లే ముందు వామప్ చేయాలి, అవునా? సో మొత్తం నలుగురు చేతుల్లో ముందు పెట్టి, ఓకే, ఒక కాలు పైకి పెట్టి, ఇప్పుడు 2 కాళ్ళు పైకి పెట్టి ఇలా ఎత్తండి. నేనేం చేశాను ఏమన్నా? 2 కాళ్ళు ఒకేసారి, ఈ కాలు ఆ కాలు వాడుతూ ఉండండి. ఎస్, సింగిల్ లెగ్ మీద గెంతుతూ ఉండండి. ఓకే, తలకి రౌండ్ 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 రౌండ్. ఇప్పుడు నడుము రౌండ్ రౌండ్ రౌండ్. నడుము మీరేం డాన్స్ తిప్పు కాంతు. ఇప్పుడు లెఫ్ట్ కి చుట్టుకోనండి, రైట్ కి. సూపర్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రాక్టీస్ చేయించానంటే మీకు నేను కొన్ని కోడ్స్ చెప్తాను. ఆ కోడ్ చెప్పినప్పుడల్లా మీరు అది చేయాలి. ఎవరు నాన్ సింక్ లో చేసినా మా జడ్జెస్ ముందే చూసేస్తారు. ఒక్క మిస్టేక్ కూడా అవుట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ వెంటనే చేయాలి. లేట్ గా లాస్ట్ లో చేసినా కూడా అవుట్ అయిపోతుంది. ఓకే, సో నేను ఆరెంజ్ అన్నాను అనుకో, లెఫ్ట్ సైడ్ కి టుక్ అనాలి. ఎలా? తలకాయ కాదే, సెకండ్ హాఫ్ టుటుక్. వెరీ గుడ్ అండి. ఆరెంజ్ అంటే లెఫ్ట్ సైడ్ టుటుక్, యాపిల్ అంటే రైట్ సైడ్ టుటుక్. ఏ సైడ్
బనానా అంటే రౌండ్. మ్యాంగో అంటే పైకి చేతులు ఎత్తి జుంబారే ఆ జుంబరే. ఓకే, గుంజీలకి ఏం పెడదాం? గ్రేప్స్. గ్రేప్స్ అంటే ఏం చేయాలి? రెడీ? ఏమేమి అనుకున్నాం? ఆరెంజ్, యాపిల్, బనానా, మ్యాంగో, గ్రేప్స్. 5 ఐటమ్స్. 5 లో ఎవరు మిస్టేక్ చేసినా టపి 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 అవుట్ అయిపోతారు. రెడీ? లెట్స్ డూ ఇట్. ఆరెంజ్, యాపిల్, బనానా, మ్యాంగో, గ్రేప్స్. గ్రేప్స్, గ్రేప్స్, మ్యాంగో. రజనీకాంత్ గారు మీ ఫ్రెండ్ పిలుస్తారు, వెళ్ళండి సార్. కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఒకళ్ళు చూసుకోకుండా అరేంజ్ చేద్దాం. కళ్ళు మూసుకోండమ్మా. రెడీయా? ఓకే, హియర్ వి గో. యాపిల్, గ్రేప్స్, మ్యాంగో, ఐస్లోస్, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, బనానా, మ్యాంగో, గ్రేప్స్, బనానా, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, బనానా, పైనాపిల్, ఆరెంజ్, మ్యాంగో, లేట్ గా చేశారు కదా. ఇప్పుడు మీకున్న బంపర్ ఆఫర్ ఏంటంటే ఇంకో 2 ఫ్రూట్స్ యాడ్ అవుతాయి. కివి అంటే ఇక్కడ గోక్కో. ఓకే, చెర్రీ అంటే కింద కూర్చోండి మోకాల మీద అలా పాకుతుండాలి. ముందుకెళ్ళి 2 కింద ఈ చెర్రీ, ఇది చెర్రీ. ఓకే, రెడీ? పొజిషన్స్. క్లోజ్ యువర్ ఐస్. ఆరెంజ్, బనానా, పైనాపిల్, చెర్రీ, కివి, మ్యాంగో, గ్రేప్స్, వెల్ ప్లేడ్ బ్రదర్, చాలా కష్టపడ్డావు. క్లాప్స్ ఆన్. ఓకే, ఆ క్రేజీ టెస్ట్లు కూడా పాస్ అయ్యి ఆ ఇద్దరు ఎక్స్ప్రెస్ రాజా ఎవరవుతారో వీళ్ళిద్దరిలో డిసైడ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంతకంటే క్రేజీగా ఒక గేమ్ ఆడబోతున్నారు. సో లెట్స్ సీ వీళ్ళిద్దరిలో ఎవరు. సార్ మీ పేరు? కేతన్, ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. కేతన్ అంటే ఏంటి? గాడ్. అలా అని చెప్పారు ఇంట్లో. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? బీటెక్. అందులోనే ఏం చదువుతున్నావు? మెకానికల్. ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? ఫీల్డ్ కొత్త. ఓకే ఓకే, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఏ కాలేజ్? అయ్యారి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్. ర్యాగింగ్ ఉందా మీ కాలేజ్? ఉంది, నన్ను చేయరు. ఏ సీనియర్స్ అందరు తెలుసు. ఫస్ట్ ఇయర్ కి మెయిన్ లాజిక్ స్విచ్ బటన్ తెలిసిపోయాయి ఈయనకి. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నా పేరు చెప్పమ్మా. థ్యాంక్ యూ. ఇంకొంచెం ఎక్కువ చేస్తాను. ఇప్పుడు మీ ఇద్దరులో ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఇది కొంచెం కన్వీనియంట్ గా లేదని చెప్పి ఆ చైర్ అరేంజ్ చేసాం. అది గిరగిరగిరా తిరుగుతుంది. అది ఆగుతుంది, తర్వాత మీకు తిరుగుతుంది.
అది ఆగ్గానే మీ టైం క్లాక్ స్టార్ట్ అవుతుంది. మీరు నడుచుకుంటూ వెళ్ళి ఆ తట్టను నెత్తి మీద పెట్టుకుని అక్కడున్న పూలు పైకి ఎగరేసి నెత్తి మీద తట్టలో వేసుకోవాలి. సో ముందు మీతో స్టార్ట్ చేద్దాం ప్లీజ్. అండ్ ఎప్పుడైతే ఆవిడ దిగి అక్కడ దాకా వెళ్ళి తట్ట నెత్తి మీద పెట్టుకోగానే 20 నుంచి మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. ఆ 20 సెకండ్ అయిపోయే లోపల ఎన్ని పూలు పైన తట్ట మీద వేసుకుంటారో అదే వాళ్ళ ఫైనల్ కౌంట్. రెడీయా? లెట్స్ డూ ఇట్. 3, 2, 1 గో. Go! చాలా అద్భుతంగా ఆడారు ఆవిడ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాటలు కూడా పాడారు, అంతా అయిపోయింది. చైర్ ఆల్మోస్ట్ ఇంకా ఆగే పొజిషన్కి వచ్చి ఆగిన తర్వాత వెనకాల నుంచి ఎవరినో పిలుస్తున్నారు ఆవిడ అని పిలిచారు. ఆ వెనకాల చెయ్యి ఎందుకు పిలుస్తున్నారు? ఆపండి అని చెప్తున్నాను. ఆపండి. అప్పటికి ఆపేసి చాలాసేపు అయిందమ్మా. దాని తర్వాత మిమ్మల్ని మీ వెహికల్ కింద పార్క్ చేశాక అప్పుడు లేచి బయలుదేరి వెళ్ళారు మీరు. అండ్ వెల్ డన్. కొంచెం కష్టమే, కానీ అక్కడ దాకా వెళ్ళాక నువ్వు పైకి ఎగరేసుకుంటే తట్టమే పడాలమ్మా. నువ్వు తీసి పైన వేసుకుంటున్నావు ఏంటో ఇలా తీసి. బట్ గుడ్ అటెంప్ట్ నిజంగా. సో మిస్టర్ కేతన్ ఏం చేస్తాడు చూద్దాం. ఓకే కేతన్, ప్లీజ్ బి సిటెడ్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. 3, 2, 1 గో. గట్టి పట్టుకో చేతులు. life unna speed breakers addunna take it easy brother antunna chalta gelichama just chill odama just chill ee upe unte chalule just chill success okate trend hey hand over go 5 4 3 2 1 stop go count down 9
ఎక్కడికి వెళ్తున్నావు? పనుందా? ఓకే, కొంచెం మాట్లాడేసి పంపిస్తానే. ఇట్ వాస్ ఎ మార్వెలస్ ఫీలింగ్. నేను ఇంకా అడగదు. బాగా ఆడాడు. టెక్నికల్లీ స్పీకింగ్ వెరైటీ ఎక్స్ప్రెషన్ తో కూర్చున్నాడు అక్కడ. ఓకే, బట్ ఆపిన తర్వాత కొంచెం లేచి కొంచెం టైం తీసుకుని వెంటనే సెట్ అయ్యాం. సాంగ్ గుర్తొచ్చింది, మేము మందు బాబు. Yes, that's one of the songs he's talking about. All of our step. It's a medical miracle. శాస్త్రంలోనే ఇది ఒక వింత. Yes. సో నడుచుకుంటూ కూడా స్ట్రైట్ వెళ్ళాడు అబ్బాయి. చాలా స్ట్రైట్ గా వెళ్ళి తట్టదాకా వెళ్ళాడు. సో ఈ లాస్ట్ రౌండ్ లో సూపర్ గా పర్ఫార్మ్ చేశారు ఇద్దరు. సో ఇద్దరు ఈక్వల్ గా ఆడారు. ఇద్దరు బాగా ఆడారు. ఆల్మోస్ట్ సేమ్ టైమ్ లో సేమ్ నెంబర్ ఆఫ్ రోజెస్ కవర్ చేశారు. బట్ క్రేజీగా ఆడారు. రెడీ? ఇద్దరు సమానంగా ఆడారు. బట్ ఇద్దరులో ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ కావాలి మనకి కదా. అండ్ ద విన్నర్ ఈజ్ త్రీ, టూ, వన్. Yes! దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం వెరీ వెల్ ప్లేడ్ భావన. అండ్ నిజంగా ఎందుకంటే తనకి కొంచెం ఈజీగా ఉండే చేయడానికి. బట్ తనకి కష్టమైనా కూడా ప్రయత్నించి లేచి పడి వెళ్ళి ఆడి. అండ్ అలాగే ముందు రౌండ్ లో కూడా ఆ బాల్ ని ఫాస్టెస్ట్ గా తీసుకెళ్లి స్ప్రింగ్ అక్కడ పెట్టావు. సో ఎక్స్ప్రెస్ రాజా అయ్యే క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయి. సో కంగ్రాచులేషన్స్. నువ్వు అనుకున్న అత్యాశ ఇప్పుడు వర్కౌట్ అయింది. షోలో కనపడడం కాదు, షో అంతా కనపడడం. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్లీజ్. సో మీరందరూ సూపర్ గా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. సో ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను. ఏ కాలేజ్? కేఎల్ఆర్ జూనియర్ కాలేజ్. ఎక్కడుంది? భూమి మీద. సో మీ ఉద్దేశంలో ఎక్స్ అంటే ఏంటి? జిరాక్స్. స్పెల్లింగ్ చెప్పామా? ఆ నవడలు ఈ లోపల గుర్తెచ్చుకుంటా. ఇంత ముందుకు వాళ్ళు ఎస్ గురించి చెప్పారు కదా, అది రాంగ్ ఆన్సర్ సార్. ఎస్ ఫర్ సమంత, ఎస్ ఫర్ సాయి కృష్ణ. నువ్వా సాయి కృష్ణ అంటే? ఓకే ఓకే, మీ అక్క సమంతాన్ని అడిగానని చెప్పారు. డాడీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి ప్రదీప్ షోకి వచ్చాను. అమ్మా